ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. వాడు అపాయమును రాకుండా కాపాడువాడు. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఈ అపాయమును రాకుండా కాపాడువాడు. కొరకు మాటు లేని వాడు నిదురపోని దేవుడు. కొరకు మాటు లేని వాడు నిదురపోని దేవుడు. నేను నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు. నేను నా ఇంటి వారును సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. కాస్త ఎదురకు జరపండి, ముందుకు సరిపడు. కాయము చేత జీవించు దేవుడు. దీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును. కాయము చేత జీవించు దేవుడు. దీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును. నేను చేతన హృదయముతో పడకు దేవుడు. మేలు చేత నా హృదయం తృప్తి పడకు దేవుడు. మేలు చేత కీడు నెలా జీవితాలు నేర్పును. మేలు చేత కీడు నెలా జీవితాలు నేర్పును. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మంచి పాటతో మనం జీవింపజేసిన
మరి పెద్దలు రాజబాబునయ్య గారికి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవ వర్తమానముగా భీమవరంలో మన సహవాసం తరపున దైవ పరిచర్య చేస్తున్నాం. దైవజనులు రెవరెండ్ యాకోబు రాజు గారు వచ్చి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషమున్నారా? బాగా మూలకి వెళ్ళిపోయారండి అది ఎవరు కనపడకూడదనా? ఇక్కడ చాలా స్థలం ఉంది, ఇక్కడ కూడా ఉంది, కానీ గోడ సాటుకి వెళ్ళిపోయారు. మంచిది. అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి. అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా ప్రభు చేసిన మేలులు ఎన్ని నోటితో స్తుతించినా ప్రభు యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. గడిచిన దినాలన్నీ ప్రభు మనల్ని తన కృపలో, తన దయలో మనల్ని కాపాడారు. అందుని బట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ మంచి అవకాశం కలిగజేసిన దైవజనులు మరి తండ్రి గారు కొర్రెలేసయ్య గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆ పరిచయను దేవుడు మరి మోజేస్ కరుణాకర్ గారికి బాధ్యతను దేవుడు అప్పగించాడు. మరి దైవ సేవకులు మోజేస్ కరుణాకర్ గారికి మరి అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అన్నపూర్ణమ్మ తల్లి గారు నిజంగా దైవ సేవకులకి ఎంతో పరిచయం చేసి ఒక మంచి భార్యగాను, ఒక సేవకురాలుగా దేవుడు ఆ తల్లిని ఉంచాడు. తల్లిగారితో పాటు ఇంకా దేవుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిజంగా తల్లిగారికి కూడా ప్రత్యేక వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి దైవజనులు స్టీవెనయ్య గారికి వందనాలు. అలాగే మోషయ్య గారికి ఇంతవరకు చాలా విషయాలు తెలియజేసిన దైవజనులు మరి జయకిషోర్ గారికి ప్రత్యేక వందనాలు. నర్సరావుపేటలో సేవ చేస్తున్న దైవజనులు ఇస్రాయేల్ గారికి వందనాలు. మీకు కూడా వందనాలు. అప్పటికే 10 నిమిషాలు వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఈ కడవరి దినాల్లో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఉన్న పాటన కడులు మూసుకోండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. అదేమిటంటే, ప్రభువా నాతో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేద్దాం. నిలబడివారు మనుషులే కావచ్చు, కానీ మాట్లాడేది మాత్రం దేవుడు. అందరూ 1 నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఆకాశమందున దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వాక్యము చాలా విలువైనది. వాక్యమే మనల్ని బ్రతికించేది. కనీసం ఒకళ్ళన్నా నోరు తెరుస్తారేమో అనుకున్నా. హల్లెలూయా కాదు, ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు నాయనని ఎవరికి వాళ్ళే నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన చేయటానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. వాక్యం మనకు తెలిసినప్పటికీ
మనిషి భూమి మీద బ్రతకాలంటే వాక్యమే మనల్ని బ్రతికించేది. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, గొప్ప దేవుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు తండ్రి సమాలు కొర్నేలియస్ గారు ఈ భూమి మీద ఉన్నంత వరకు నమ్మకమైన పరిచర్య చేసి ఈ పరిచర్య బాధ్యతలను మీ దాసులు మోయస్ కర్ణాకర్ గారికి అప్పగించారు. నాటి నుండి నేటి వరకు ఈ పరిచర్యని మీరు ఇలాగున కొనసాగింపు చేస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసురాలు తల్లిగారు అన్నపూర్ణమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యములో మీ తల్లిని మీరు బలపరచండి. కుమార్తెలు కుమారులు దైవ సేవకులకు ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవా, మీ సహాయము దయచేయండి. మరి ముఖ్యముగా సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి ఈ స్థలములను మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచు